నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను వంకాయ శనగపప్పు కూర చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ వంకాయలండి, ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ శనగపప్పు నానబెట్టుకోవాలండి. ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి మూకుడు పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. తర్వాత ఒక అర స్పూన్ సాయమినపప్పు, ఒక పావు స్పూన్ ఆవాలు, కరివేపాకు వేయాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. అవి కూడా బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేయాలండి. ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. తర్వాత శనగపప్పు వేయాలండి. అది కూడా వేగాక వంకాయ ముక్కలన్నీ వేసేయాలండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలండి. అప్పటికప్పుడు దంచుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కారం వేయాలండి. అది కూడా మగ్గిపోయాక నీళ్ళు వేయాలండి. చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి కర్రీ. తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.